మేమైతే ఆత్రేయపురం నుంచి అయితే రిటర్న్ అయిపోయాము పూతరేకులు చేసుకొని. అక్కడే టేస్ట్ కూడా చేస్తామండి. పూతరేకులు అయితే చాలా బాగున్నాయి. ఫ్రెష్గా అప్పటికప్పుడు చుట్టేస్తున్నారండి. ఆత్రేయపురంలో అయితే అప్పుడే పడవల పూట స్టార్ట్ అయ్యి మేము కొంచెం చూసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మా పాప ఏడుస్తుందని. ఫుల్ క్రౌడ్ కూడా ఉన్నారు. ట్రాఫిక్ కూడా అలాగే ఉందండి. పోలీసులు ట్రాఫిక్ ఒక పక్క నుంచి క్లియర్ చేస్తూ ఉన్నారు. జనాలు ఎక్కువ మూలన వంతెన మీద కూడా జనాలు అలాగే ఉన్నారండి. మేము వచ్చి లైన్ అంతా లొల్ల వరకు పూతరేకుల షాపులు చాలా ఉన్నాయండి. అన్నీ పూతరేకుల షాపులే. పాలకోవా పూతరేకుల షాపులో ఒక 20 షాప్స్ అలా ఉంటాయండి. ఎవరికి నచ్చింది ఇక్కడ వాళ్ళు తీసుకోవచ్చు. నాకు భలే అనిపించింది ఫస్ట్ టైం ఇలా ఆత్రేయపురం చూడడం. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే లొల్లో అయితే వేరే లాక్ పాయింట్ ఉంటే అక్కడ చూడటానికి వెళ్ళామండి. ఇక్కడైతే చాలా మూవీస్ తీశారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ లాక్ పాయింట్. ఫస్ట్ అయితే ఇటువైపు చూసాము, ఇది ఉందని తెలియదు. ఆత్రేయపురం వెళ్తున్నప్పుడు ఇది కనిపించింది. ఇది మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం చూసాం. ఇక్కడైతే వాటర్ పండగ టైంలో వదిలినట్టున్నారండి. ఇప్పుడు ఎందుకంటే ఉడుపులాంటి టైం కదండి. వాటర్ మాత్రం ఫుల్గా ఉంది. అంతా గ్రీనరీ, వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ చాలా బాగుందండి. చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. RX 100 ఇలాంటి మూవీస్ నాకైతే చాలా బాగా నచ్చిందండి.